ఆ చిడ్డు మొహంగాడితో పెళ్ళి అవ్వాలనే కదా. ఆ పెళ్లి జరిగితే ఎలాగో బాధలు తప్పవు టైలర్. దానికోసం మళ్ళీ చేతులు కాల్చుకోవాలా? చూడు చూడు ఎలా కాలిపోయిందో. కాల్తే కాలనివ్వండి. చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నా అనుకుంటా. నువ్వేం తప్పు చేసావు టైలర్? ఏ తప్పు చేయలేదు కదా, మరి ఎందుకిన్ని బాధలు, ఎందుకిన్ని నిద్రలు పడుతున్నాను? ఎవరు దీనికి కారణం? మీ వల్లే నాకు సమస్యలు వస్తున్నాయి. మీరు నన్ను కలవద్దు, మాట్లాడొద్దు, అసలు నా కోసం ఆలోచించొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అయినా మీరు వినిపించుకోరు. ఎందుకు వస్తారో తెలీదు, ఏం ఆలోచించి వస్తారో తెలీదు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సమస్య. నేను రావడం వల్ల సమస్య కాదు టైలర్. ఈ పెళ్లి చేసుకుని నువ్వే సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు. వాళ్ళెవరూ మంచి వాళ్ళు కాదు టైలర్. శంకరయ్య కజిన్స్ నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడు. వాళ్ళ అమ్మ అయితే నీ వీపు మీద వాతలు పెడతానంటుంది. ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవు టైలర్. రోజు ఏడుస్తావు. ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉన్నానా? ఏడుస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని ఏడిపించి ఏడుస్తున్నాను. అదే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అక్కడ నేను ఏడ్చినా ఇక్కడ వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నాకు అది చాలు. అర్థం అవుతుందా? నాకు అర్థం అవుతుంది టైలర్. నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్ కాదని నీకే అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి దానిలో ఆలోచిస్తున్నావు. వాళ్ళు నిన్ను బాధలు పెడతారని తెలుసు కూడా ఎలా పెళ్లి చేసుకుంటావు టైలర్? వద్దు టైలర్, నా మాట విను. ఈ పెళ్లి చేసుకోవద్దు. ఈ పెళ్లి చేసుకోవద్దు. ఆపుతారా? అసలు నేనెవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకు? వద్దు అనడానికి మీరెవరు? టైలర్ మాట్లాడకండి. అసలు నేనేమైపోతే మీకెందుకు? నా కోసం మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఎందుకు ఆలోచిస్తున్నా నాకే తెలియట్లేదు. ఎందుకో గుర్తొస్తావు. గుర్తొచ్చిన వెంటనే కనిపిస్తావు. నువ్వు నా చుట్టుపక్కల ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది. నువ్వు ఏ చిన్న సమస్యలో ఉన్నా ఎందుకు నా కంట్లోనే పడుతున్నావు? ఇవన్నిటికీ సమాధానం తెలిస్తే నీకోసం ఎందుకు ఆలోచిస్తున్నానో తెలిసిపోతుంది టైలర్. తెలియక్కర్లేదు. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించొద్దు. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించే కొద్దీ నాకు బాధలు పెరుగుతూనే ఉంటాయి. అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? ఏ ఆడపిల్ల చేయకూడని తప్పు చేసినట్టు అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మా నాన్నగారి ముందు. దానికి కారణం మీరే. చాలు, మీరిప్పటిదాకా చేసింది చాలు. మళ్ళీ నాకు సంబంధించిన ఏ విషయాల్లోనూ కలుగు చేసుకోవద్దు. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి. నువ్వు సంతోషంగా ఉండుంటే ఆలోచించకుండా ఉండేవాడినేమో టైలర్. కానీ ఎవరి సంతోషం కోసం నువ్వు బలైపోవాలనుకుంటున్నావు. ఆలోచించకుండా ఉండలేను. పాపం పిచ్చిది టైలర్. ఈ పెళ్లి జరగకుండా ఆపి టైలర్ని కాపాడు. ఓకే సార్, ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను. ఇప్పుడే పంపిస్తాను. ఓకే, పంపిస్తాను. బాయ్. అందరూ పట్టుబట్టల్లో ఉంటే నువ్వు మాత్రం నార్మల్ డ్రెస్లో ఉన్నావు. నువ్వు కూడా పట్టుబట్టల్లో ఉండి ఫోటో దిగితే దొరికిపోతావని డ్రెస్ మార్చి మరీ సెల్ఫీ తీసి పంపించావు కదా. పాపం
ఎందుకింత కష్టపడుతున్నావు? నేనే విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండిని. నిన్ను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా ఒక్క మాట చెప్పు. తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఏయ్ ఆగండి ఆగండి, జరగండి 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 జరగండి, వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. మేడంని దిగనివ్వరా? కొంచెం స్పేస్ ఇవ్వండి. రండి మేడం. తప్పుకోండి తప్పుకోండి అమ్మా, తప్పుకోండి తప్పుకోండి. వసూలు కానిదే కదిలేదే లేదు. ఇక నీతో వంటలు చేయడానికి రాదు. రాకపోతే నా అప్పు ఎవరు తీరుస్తారు? సరే అయితే నువ్వు వచ్చి వంట చెయ్యి. అతిగా ఆశపడ్డ మగాడు ఆవేశపడ్డ ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు కదా. మీరేం చెప్తే అదే కరెక్ట్ మేడం. ఇప్పుడు మా బతుకంతా మీ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడింది. రండి మేడం మేడం ఒక్క నిమిషం. చెప్పండి. మేడం, ఈ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళే ఎదురు చూస్తున్నారు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మీరు ఇంత సులువుగా కోడలైపోయారు కదా. ఈ అదృష్టానికి మీరెలా ఫీల్ అవుతున్నారు? నో, అదృష్టం నాది కాదు. నేను ఈ ఇంటి కోడలిగా రావడం ఈ కుటుంబం చేసుకున్న అదృష్టం. మేడం, చిన్నప్పటి నుంచి గొప్ప పొజిషన్లో ఉండాలి, మహారాణిలా ఉండాలని కలలు కనేవారట కదా. ఇప్పుడు నిజంగానే మహారాణి అయ్యారు. ఎలా ఉంది? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను మహారాణినే. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాను, అంతే. మేడం, మీరు లాయర్ కదా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఉపయోగపడుతుందంటారా? బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఎవరు గొప్పవాళ్ళైపోరు. టాలెంట్ ఉంటేనే అవుతారు. నా ఫస్ట్ కేసులోనే మినిస్టర్ని జైలుకి పంపించిన ట్రాక్ రికార్డ్ ఉంది నాకు. నేనే నా బ్యాక్గ్రౌండ్. సక్సెస్ అయినా అదృష్టమైనా నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే. మేడం మేడం చాలు చాలు, మేడం గారు చాలా బిజీ, ఇప్పటికే అలసిపోయారు. మేడం మేడం లాస్ట్ క్వశ్చన్ అడగండి. మేడం, విక్రమ్ గారు ఇంత ఆస్తికి వారసులై ఉండి కూడా ఏమీ లేని వార్లా మీ ప్రేమ కోసం మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారటగా. అతని గురించి తెలియకముందే అతని ప్రేమకు మీరు ఓకే చెప్పారా, లేకపోతే బాగా డబ్బుందని తెలిసాక పెళ్లి కొప్పుకున్నారా? ఈ శ్రావణి ప్రేమ పేరుతో చెప్పే మాయ మాటలకి లొంగదు, డబ్బుతో చూపించే పొగరికి తలొంచదు. అంత డబ్బున్నా నా కోసం దిగి రావడం నచ్చింది. నా ఆత్మాభిమానం గౌరవించడం నచ్చింది. నన్ను మహారాణిలా చూసుకోవడం నచ్చింది. జరగండి జరగండి, జరగయ్యా జరుగు. రండి మేడం. నా మీద అంత పిచ్చి ప్రేమ పెట్టుకొని పాటలెందుకు పాడుతున్నాడు పాపం?
పోనీ నాకు తెలిసిపోయింది అని చెప్పి నేనే బయటపడిపోతే? నో, అతనికి ఎంత ఆస్తైనా ఉండొచ్చు, ఎంత పెద్ద పొజిషన్లో అయినా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఓకే చెప్తే నేను నా అసిస్టెంట్కి ఓకే చెప్పినట్టే అవుతుంది. ఈ శ్రావణి రేంజ్కి ఒక అసిస్టెంట్ని ప్రేమించడమా? నో వే. తనంతట తనే బయటపడాలి. కోటీశ్వరుడిలాగా నా ముందు నిలబడి మోకరిల్లి ఐ లవ్ యూ చెప్పాలి. అప్పుడు ఈ శ్రావణి కరుణిస్తుంది. కానీ ఈ బుద్ధ అవతారం ఊరికే భయపడి బయటపడడం లేదే. మనమే బయటపడేలా చేద్దాం. బంగారం ఏంటి సడన్ గా ఫోన్ చేస్తుంది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎక్కడున్నావు? నేనా మేడం? ఇంట్లోనే ఉన్నాను మేడం. ఏం చేస్తున్నావమ్మా? టిఫిన్ చేస్తున్నాను మేడం. టిఫిన్. సరేమా, అయితే ఒకసారి వీడియో కాల్ చేస్తాను, మాట్లాడు. వీడియో కాలా? ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు మేడం? నేను ఆఫీస్కి వచ్చేస్తాను కదా. లేదమ్మా, ఇప్పుడే నీతో వీడియో కాల్ మాట్లాడాలి. పనుంది, కాల్ చేసి చెప్తాను. ఇప్పుడు గనక వీడియో కాల్ చేస్తే ఈ బెడ్రూము ఇల్లు చూసి డౌట్ వచ్చేస్తుంది. ఏం చేయాలి? ఓకే మేడం. ఓకేమా, ఫోన్ పెట్టే, నేను వీడియో కాల్ చేస్తాను. అబ్బా మేడం 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 ఒక్క నిమిషం మేడం. ఇంట్లో ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేవు, వీడియో కాల్ కనెక్ట్ అవ్వదు. బయటకు వచ్చి నేనే కాల్ చేస్తాను మేడం. జస్ట్ 2 minutes మేడం. ఓకేమా, వెయిట్ చేస్తుంటాను, కాల్ చేయి. ఎవడైనా లవర్ వీడియో కాల్ చేస్తుందంటే ఎగిరి గంతేస్తాడు. నాకు ఈ పాటలేంటో తొందరగా విషయం చెప్పేయాలి, లేకపోతే ఇలాగే మేనేజ్ చేయడం కష్టం. ఇప్పుడే వీడియో కాల్ మాట్లాడితే ఇల్లు చూసి నేనెక్కడ డౌట్ పడతానోనని ఈలోగా ఏదో మేనేజ్ చేయడానికి టైం తీసుకుంటున్నావు కదా, చూద్దాం ఎన్నాళ్ళు ఇలా మేనేజ్ చేస్తావో. ఇంతకీ ఇప్పుడేం చేయాలి? ఇంట్లో ఉన్నాను, టిఫిన్ చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ వీడియో కాల్లో ఎలా మేనేజ్ చేయాలి? ఈ ప్లేస్లో కూర్చుంటే వాచ్మెన్ ఇల్లు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఇది కరెక్ట్. హలో మేడం. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఏం లేదు మేడం, కొంచెం అన్నీ సెట్ చేసుకునేసరికి అదే మేడం, సిగ్నల్ కోసం సెర్చ్ చేసుకునేసరికి ఇప్పటికి కనెక్ట్ అయింది. ఓ చెప్పండి మేడం, వీడియో కాల్ చేస్తే ఏదో చెప్తా అన్నారు, చెప్పండి మేడం. ఏం లేదమ్మా, ఇంతవరకు వీడియో కాల్ ఎప్పుడు చెక్ చేయలేదు.
సరిగా వర్క్ అవుతుందో లేదో అని చెక్ చేద్దామని. బానే వర్క్ అవుతుందమ్మా. అంతేనా? ఇంకేమన్నా డౌట్ వచ్చిందేమో, కాల్ చేసిందేమో అనుకున్నా. అవును, మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? ఎవరుంటారు మేడం? అమ్మా, నాన్న. ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వమ్మా, మాట్లాడాలి. అమ్మా, అమ్మతోనా? ఇప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు మేడం. ఎక్కడికి వెళ్ళింది? ఏం చెప్తాం మేడం, ఇంట్లో ఉంటే ఎలా జరుగుతుంది? అమ్మ ఉపాధి హామీ పనులకి పొద్దున్నే పోయింది. నాన్న పక్కనే అపార్ట్మెంట్లో వాచ్మెన్ మేడం. పొద్దున్నే వెళ్ళి ఏ రాత్రికో వస్తాడు. మేడం, మా ఇల్లు చూస్తారా? 1 సెకండ్. ఇదే మేడం మా ఇల్లు. ఎలా ఉంది? మ్యామ్, సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి. 1 సెకండ్. ఇదే మేడం మా ఇల్లు. బాగుందా? సరే మా, అయితే తొందరగా టిఫిన్ చేసి ఆఫీస్కి రా. ఓకే మేడం. పాపం. అమ్మయ్యా, ఈసారికి తప్పించుకున్నా. ఇక్కడేం చేస్తున్నావు నాన్న? అసలు ఆ ప్లేట్లో టిఫిన్ తినడం ఏంటి? టెన్షన్గా ఫోన్లో మాట్లాడడం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండ్ అయితే ఇంట్లోనే కూర్చుని మాట్లాడి ఉండొచ్చు కదా. వైఫై పనిచేయడం లేదు, లోపల ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నాన్న. సరే సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. మాకు టైం అవుతోంది నాన్న, నేను ఉపాధి హామీ పనికి వెళ్ళాలి. నేనేమో వాచ్మెన్ కదా, నేను వెళ్ళాలి. ఏమన్నారు? అదే నాన్న, మీ నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఫంక్షన్కి వెళ్ళాలి అన్నావు. నీకు వేరే ఏమైనా వినిపించిందా? లేదమ్మా, అలానే వినిపించింది. మరి నాకు అలా వినిపించిందేంటి? వీడేదో చాలా పాటలు పడుతున్నట్టున్నాడు వేదవతి. తొందరగా ఏదో ఒకటి తేల్చేయడం మంచిది. దగ్గర పడిందిలేండి, తేల్చేద్దాం. అయ్యా అయ్యా అయ్యా, కొట్టద్దయ్యా, కొట్టద్దయ్యా. ఎందుకు కొడుతున్నావురా? నా పిల్లం నా ఇష్టం, కొడతా చంపుతా, అడగడానికి నువ్వెవర్రా? నా బిడ్డను చంపేస్తున్నాడయ్యా, మీరైనా కాపాడండి అయ్యా. ఎవరే మిమ్మల్ని కాపాడే దమ్మున మగాడు? రమణ! ఆడవాళ్ళని కొట్టారా? ఎందుకు కొడుతున్నావు? లే
ఏమైందమ్మా? అతను ఎందుకు మిమ్మల్ని అలా కొడుతున్నాడు? ఏమని చెప్పమంటారన్నా, మంచోడని బజ్జీలు పండి పెట్టుకుని కష్టపడుతున్నాడని. అమ్మ వద్దన్నా, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నానన్నా. కొన్ని రోజులు బానే ఉన్నాడు, తర్వాతే అసలు రంగు బయటపడింది. రోజు తాగొచ్చి కొడుతున్నాడన్నా.